నమస్తే దోస్తులు, యక్షిని పేజ్ 1 వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ కాశ్మోరా సిరీస్ ని మీరు అందరు వేరే లెవెల్ సపోర్ట్ చేసిళ్ళు. అందుకే అని చెప్పేసి యక్షిని సిరీస్ ని వేరే లెవెల్ రాసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఈ సిరీస్ లాస్ట్ ఎండింగ్ చూడండి, వేరే లెవెల్ ఉంటది. అండ్ మీ అందరికి తెలుసు, ఈ వీడియోకి కనుక 24 hours లోపల 8K లైక్స్ వస్తాయి. నేను పేజ్ 2 వీడియోని చాలా ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తా. మీ అందరికి యక్షిని సిరీస్ చాలా బాగా నచ్చుతుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. అమ్మా, మనం ఎందుకమ్మా ఇంత దరిద్రపు పేదోళ్ళ లెక్కున్నాం? మీ నాన్న ఎలాగూ తాగుడు పంతులో పడి ఏం సంపాదించలేదు. మా నాన్న ఉన్న ఆస్తులు ఉంచుకోక అత్యాశకు పోయి బంగారు బిందె ఆశపడి ఉన్న ఆస్తులు కూడా కొట్టుకుంది. ఏంది బంగారపు బిందెనా? అవును నానా, అది ఉత్త బిందె కాదు నానా. ఆ బిందెలో ఏమేసినా 1కి 2, 2కి 3, 4 అవుతాయి. అవునా? మన తాత ఉన్న ఆస్తి అంతా పెంచుకొని డబ్బులు చేసుకోవడానికి అనుకున్నాడు గాని ఆ బిందె మాయలో పడి మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, అంతేనా? అవును నాన్న, అంతే. ఓరిని ఇక పేద బతుకు కాక ఇంకేముంటది నాన్న మనకు. మరి ఆ బిందె ఎవరికైనా దొరికిందా అమ్మా? దొరకడమా? ఆ బిందెకు యక్షి కాపలా ఉండేదాట నానా. యక్షినియా? తనెవరు? మంచిగుంటదా? అంజీ సినిమాలో ఒక ఆత్మలింగం కాడ శివసర్పం ఎట్లయితే కాపలా ఉంటదో అలా బంగారు బిందెకు యక్షిని కాపలా ఉండేదట. అంటే ఆ బిందె ఎవరి చేతికి చిక్కకుండా రక్షిస్తదన్నమాట. అవును నానా, ఆ బిందె కోసం మీ తాత అన్ని ఆస్తులను పడగొట్టి ఇలా ఉన్నావు నానా. అవునా? అయితే ఒకసారి ఆ బంగారం బిందెని నేను కూడా ప్రయత్నించి చూస్తా అమ్మా. మీ తాతనే దానికోసం ఉన్న ఆస్తులు పడగొట్టుకొని ఉన్నాడు, నీకు అవసరమా నానా? అయినా మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు కదమ్మా. అదే ఆ బంగారం బిందె మనకు తోడైంది అనుకో, మన తాత ఆస్తుతో పాటు ఇంకా ఎన్నో ఆస్తులు మనం చేజిక్కించుకోవచ్చమ్మా. ఒకసారి ఆలోచించమ్మా. అన్ని మీ తాత బుద్ధులు వచ్చినాయి. పాల ప్యాకెట్ చేయబా. ఇంట్లో పాలు లేవా అమ్మా? ఉన్నాయిరా, మన కుక్కినింది. ఆ పాలు పోయినా అది కాదమ్మా. అది కాదు ఇది కాదు, ఏందిరా గాడిదా? నోరు మూసుకొని పోయి ముందు పాలు దేపోండి. పోండ్రా నా కొడుకల్లారా, పోయి పాల ప్యాకెట్ దేపోండి. పాల ప్యాకెట్ తెచ్చారా? అరే టిల్లు, ఆ బంగారం బిందెని ఎట్లనైనా మనం దక్కించుకోవాలరా. బంగారపు బిందె ఎట్టి పరిస్థితుల్లో మనిషి చేతికి దక్కనివ్వకూడదు. ఎలాగైనా యక్షినికి చేరవేయాలి సమాచారం. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మా సోది. సోది చెప్తానమ్మా సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ప్రతిరోజు వీడి గోస తట్టుకోలేకపోతున్నా. నా సోది చెప్పడం పక్కకు పెట్టి వీడి సోది సంగతి ఏందో చూడాలి. ఏంది వాళ్ళి, అందరికి నువ్వు సోది చెప్తే వినాలి గాని నా మది మాత్రం నీకోటి చెప్తా అంటది, వినవా? చూడు నూకరాజు, సోది చెప్పడం నా వృత్తి, అర్థమైందా? నీ మది చెప్పే సోది ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకో. ఎందుకు వాళ్ళి అంత కోపం? నా మది నిన్ను లవ్ చేస్తానా అని చెప్పమంటాంది. నీ మదిని మర్చి నీ జేబులో పెట్టుకో. ఏ వల్లి, నీ అవ్వ అంత కోపమైందే బాబు నీకు? ఏ వల్లి ఆగవే, పొట్టి పొట్టి కాళ్ళు వేసుకొని గంట స్పీడ్ గా నడుస్తానవేందే? అరే నువ్వు నా పానానికే తయారైనవేందే? ఈ పొలగాడు పాల ప్యాకెట్ దేని పోయిందా, లేకపోతే పాల ప్యాకెట్ తయారు చేయడానికి పోయిందా? కల్పన, ఓ ఈ రోజు సో బ్యూటిఫుల్. ఓ ఈ రోజు ఇంత అందంగా అమ్మా. నేను లిప్స్టిక్ వేసుకుంటానమ్మా. నిన్ను చదువుకోమని బడికి పొమ్మంటే నువ్వు చేసే పనులు గివా? అమ్మా నేనేమన్నా బడికి లిప్స్టిక్ పెట్టుకోబోతానా? ఇంట్లో ఉన్నాను కాబట్టి అద్దుకుంటున్నా. ఈ జనరేషన్ లో ఇదే ఫ్యాషన్ అమ్మా. ఫ్యాషన్ కాదు, ట్యూషన్ గుర్తుందా? గుర్తుందమ్మా, వెళ్తా. వెళ్ళకపోతే నా చేతులు నీకు తనులే కానీ ఇలా లిప్స్టిక్ రాసుకుంటా అంటే ఇంత వెళ్ళి చెప్తాను. మా అమ్మ ట్యూషన్ వాళ్ళకి ట్యూషన్. మా అమ్మ నా పానానికి తయారైంది. అక్కి అన్న పాల ప్యాకెట్ తోలినా ఇంతవరకు రాలే, ఏడ ముచ్చట పెట్టాను, తీసుకురాబో. సరే అమ్మా. అరే టిల్లు,
ఆ బంగారపు బిందె గురించి మనం ఎవరిని అడిగితే కరెక్ట్ సమాధానం తెలుస్తుంది అంటావురా? నన్నైతే అడగన్నా. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మా సోది. అరే టిల్లు, ఆ సోది చెప్పుకునే వాళ్ళకి తెలుసు అంటావారా? నాకు తెలియదన్నా. ఆగు వల్లి, నీ సోది పురాణం వినడానికి ఇలా ఈ గల్లీలా ఏ సోదిగాడు దొరకలేదా? మీరు వచ్చిరు కదా, మీకే చెప్తావట్రా సోది. అన్నా ఇవల్లి మనల్ని సైలెంట్ గా సోదిగాలంటుందన్నా. నోరు మీరా టిల్నా కూడా కానీ మాట్లాడతాను కదా ఇక్కడ. ఏ జరగండి, సోది చెప్పుకోవాలి నేను. సోది చెప్తానమ్మా సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ఓ వల్లి, నువ్వు సోది చెప్పుకుంటూ గానీ జర నేను చెప్పేది వినరాదు? ఏంది చెప్పు. ఏం లేదు వల్లి, నీకు బంగారపు బిందె గురించి తెలుసా? నాకు బంగారపు బిందె గురించి కాదు కదా, జీడి గింజ గురించి కూడా తెలియదు. అన్నా ఆ బంగారు పిందేమో గానీ తను కాపలగా ఉన్న యక్షిని గురించి నీకు తెలియదా అన్న? భయం అయితే లేదా అన్న? ఏమైంది వల్లి అలా ఆగిపోయినావు? ఆ యక్షిని కాపలాగా ఉండే ఆ బంగారపు బిందె గురించి అడుగుతున్నారా మీరు? అవును, ఎందుకు? వద్దు, దాని గురించి ఇప్పుడే మర్చిపోండి. వల్లి, నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. కానీ ఇలా సోది మాటలు చెప్పకు నాకు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఒకప్పుడు రాజులు సైతం ఆ బంగారపు బిందె కోసం ప్రయత్నించి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఏంది, నువ్వు వాళ్ళ ప్రయత్నాన్ని ఏమన్నా దగ్గరుండి చూసినావా? అంత ఖచ్చితంగా చెప్తానా? దగ్గర ఉండి చూడకపోయినా పరోక్షంగా నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఇన్ని రోజులు నువ్వు సోది చెప్పుకుంటేనే బతుకుతాను అనుకున్నా, కానీ ఇట్లా అబద్ధాలు కూడా చెప్పుకుంటే బతుకుతాను అనుకోలే. నీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు నిజం తెలియాలంటే మా తాతయ్య సాంబడు దగ్గరికి తీసుకెళ్తాను పద. అన్నయ్య అమ్మ తిడుతుంది, ఎంతసేపు వెళ్తావు? చెల్లి, నేను వస్తున్నా, నువ్వు వెళ్ళు. తొందరగా రా అన్న, లేకపోతే అమ్మ చీపిరి మర్రేస్తుంది. చెప్పినా కదా నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వస్తాను చెప్పినా కదా. సరే అన్న. వల్లి, నేను ఇంట్లో అమ్మకి పాల ప్యాకెట్ ఇచ్చి నేను మీ ఇంటికి వస్తా, సరేనా? సరే. సోది చెప్తానమ్మా సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ఏంది కల్పన ఉరికత్తాను? అన్నయ్య వచ్చిండు, వాడు రాని వాడి సంగతి చెప్తే ఇంట్లోకు. అరే టిల్లు, ఈ పాల ప్యాకెట్ నువ్వు ఇచ్చిరా పోరా. అన్న నేను 20 కేజీలు నాకు వచ్చాయన చాలే అన్న. ఇప్పుడు లోపల విన్నాను అమ్మ పిచ్చ పెట్టుకుంటాను. నువ్వేమో ఎవరిని యొక్క? అరే టిల్లు నా కొడక, నువ్వు కనుక ఈ పాల ప్యాకెట్ ఇచ్చి రాలేదనుకో, ఆ బంగారపు బిందెలా నీకు పిల్లి పితికద్దా వాట కూడా ఇయ్యా. ఏమద్దరు నా పనానికే తేరలి అమ్మని. ఇప్పుడు లోపల విన్నాను అమ్మ నన్ను పిచ్చ కొట్టు కొడుతుంది గ్యారంటీ. ఎదురు ఇది దేవుడా అమ్మ. అన్న అమ్మ ఉరికెత్తాను, ఉరుకా ఉరుకలా ఉరుకులా. తక్కువ చేయరు. తాతయ్య, వల్లి చెప్పు. నాకు తెలిసిన ఒక అబ్బాయిని మన ఇంటికి పిలిచాను తాతయ్య. ఎందుకు? అంటే అది మీతో మాట్లాడాలని. నాతోనా? నాతోనే మాట్లాడాలమ్మా. బంగారపు బిందె గురించి మాట్లాడడానికి తాతయ్య. నీకేమన్నా పిచ్చా వల్లి? దాని గురించి మాట్లాడదని చెప్పాను కదా. అంటే తాతయ్య, నేనెవరితో మాట్లాడలేదు తాతయ్య. ఆ అబ్బాయి దాని గురించి అడిగితే మీకు తెలుసు కదా అని రమ్మన్నాను తాతయ్య. వాడు మన ఇంటి గడప కూడా తొక్కకూడదు, వాడిని బయట నుంచి బయటకు వెళ్ళగట్టు. ఎందుకు తాత అంత ఘోరంగా మాట్లాడుతున్నారు? నేనేమన్నా హంతకుడినా? ఒక పేదింటి అబ్బాయిని. బంగారపు బిందె గురించి మీకు తెలుసని వల్లి చెప్తే నేను వచ్చాను. వద్దు, దాని గురించి తెలుసుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోకు. సాంబడు చెప్పేది విను. ఓరి బాబు, మళ్ళా ఈ ముసలోడు కూడా మొదలు పెట్టిండు కదరా బిందె గురించి ఎలివేషన్లు. అనవసరంగా ఈ వల్లిని నమ్మి మనం ఇంత దూరం వచ్చినాం. ఈ ముసలోనికి కూడా ఏం తెలియదు.
ఏంటి ఆ బంగారపు బిందె గురించి నాకు తెలీదా? దాన్ని చూశాను కాబట్టే నా కళ్ళు పోయాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నా కళ్ళే. అన్నా నాకు భయం అవుతుందన్నా. ఆ బిందెని ఇప్పటి వరకు ఎవరు దక్కించుకోలేకపోయారు. ఆ బిందె కోసం ప్రయత్నించిన వాళ్ళందరూ కుక్క చావు చచ్చారు. నేనే ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. ఆ బిందె అంత శక్తివంతమైనదా? బిందె కాదు, ఆ యక్షిణిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ బిందెను దక్కించుకోవాలనుకున్న వాళ్ళ ప్రాణాలు పోయాయి. వాళ్ళతో పోయి ఆ బిందెను చూసినందుకు నా కళ్ళు పోయాయి. వద్దు బిడ్డ, వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి రాలే తాత నీ దగ్గరికి. దయచేసి ఆ బంగారపు బిందె జాడ నాకు చెప్పండి. ఉడుకు రక్తం కదా, ఒకప్పుడు మేము అంతే. సరే చెప్తాను వినండి. అలా సాంబయ్య తాత బంగారపు బిందె గురించి వెతుకులాటకు వెళ్ళినప్పుడు ఆ యక్షిని ఎంత శక్తివంతమైనదని, అక్కడికి వెళ్ళడానికి మనకు రూట్ మ్యాప్ కావాలని ఆ మ్యాప్ తాత దగ్గర ఉందని చెప్పడంతో నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ అక్కడికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమని తాత ముఖంలో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఆ బంగారపు బిందెని దక్కించుకున్నావా సరే, లేదా తప్పిందా ఆ యక్షిని విరుచుకుపడుతుంది. జాగ్రత్త. తాత చెప్పిన దాని ప్రకారం ఆ బంగారపు బిందెను చేరుకోవాలంటే ఈ మ్యాపే మనకు సహాయపడుతుంది. ఈ మ్యాప్ లో అసలు ఏముంది అని ఆ మ్యాప్ ని నేను తెరవడం కొనసాగించాను. కానీ ఆ మ్యాప్ ని తెరిచిన తర్వాత నాకు ఏం అర్థమైతే లేదని అప్పుడు అర్థమైంది. తాత నాకు ఏం చెప్పాడంటే, నువ్వు దారిలో నడిచే కొద్దీ నీకు ఆ మ్యాప్ అర్థమైతుంది అని. ఈ పరీక్ష ఎలాంటిదంటే కళ్ళు మూసుకొని ముళ్ళల్లో నడిచినట్టే. వల్లి సహాయంతో మనమైతే ఈ మ్యాప్ నైతే దక్కించుకున్నాం. ఉంటా తాత, ఆ బంగారపు బిందెను పట్టుకునే మళ్ళీ వస్తా, వెళ్ళొస్తా. బంగారపు బిందెని దక్కించుకుంటారో లేదా యక్షిని చేతిలో బలైపోతారో పేజ్ 2లో చూడండి.